నమస్తే కేసీసీ న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. బాలల రక్షణ సంక్షేమానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ సూచన. కాకినాడ రూరల్ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తిల నియామకం. రూరల్ టీడీపీ కార్యకర్తల్లో నూతనోత్సాహం. మత్స్యకారుల ఆదాయం పెంచడమే లక్ష్యం. జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ ఆదేశాలు. జగన్నాథపురంలో 23వ డివిజన్లో కార్పొరేషన్ కమిషనర్ పర్యటన. ప్రజలతో నేరుగా మాట్లాడి సమస్యలపై ఆరా. ఇక వివరాల్లోకి వెళ్తే మిషన్ వాత్సల్య పథకం అమలుపై జిల్లా బాలల సంక్షేమం పరిరక్షణ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ అధ్యక్షతన జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి సిహెచ్ లక్ష్మి ఆధ్వర్యంలో జరిగింది. సమావేశంలో జిల్లాలో బాలల సంరక్షణ, రక్షణ, పునరావాసం, విద్య, ఆరోగ్యం మరియు సంక్షేమానికి సంబంధించిన అంశాలపై జిల్లా కలెక్టర్, జిల్లా పరిషత్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, లీడ్ బ్యాంక్, మైనారిటీ, గిరిజన, బీసీ సంక్షేమం, పాఠశాల విద్య, వైద్య, ఆరోగ్యం, పోలీస్, కార్మిక, దేవాదాయ శాఖల అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మిషన్ వాత్సల్య పథకం అమలు పురోగతి, గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై చేపట్టిన చర్యల నివేదికలు, అలాగే బాలల రక్షణకు సంబంధించిన వివిధ శాఖల సమన్వయం, అవసరమైన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో బాలలపై జరుగుతున్న దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఫోక్సో కేసులు నమోదైన వెంటనే సంబంధిత పత్రాలను జిల్లా బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలకు నివేదించి బాధిత బాలబాలికలకు తక్షణ కౌన్సిలింగ్, అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. బాల్య వివాహాలు జరుగుతున్నాయని సమాచారం వచ్చిన వెంటనే పోలీస్ శాఖ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి బాల్య వివాహ నిరోధక అధికారితో కలిసి సంఘటన స్థలానికి వెళ్లి కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో సిడబ్ల్యూసీ కమిటీ మెంబర్ సంతోష్ కుమారి, జిల్లా పరిషత్ సీఈఓ లక్ష్మణరావు, ఎల్డీఎం సిహెచ్ఎస్వి ప్రసాద్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డిఐఈఓ జె రాంబాబు, డిఎస్టీఓ సతీష్ కుమార్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి సిహెచ్ వెంకట్రావు, సంరక్షణ అధికారులు కె శ్రీనివాస్, విజయ, శిశు గృహ మేనేజర్ రత్న, జిల్లా బాలల పరిరక్షణ విభాగం సిబ్బంది, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మిని పార్టీ అధిష్టానం మరోసారి నియమించడంతో ఆమె నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర సీనియర్ నాయకుడు పిల్లి సత్యబాబు మాట్లాడుతూ జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమికి ప్రజలు అపారమైన మెజారిటీతో విజయాన్ని అందించారని, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడడంతో పాటు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కూడా భారీ మెజారిటీతో విజయం సాధించడం ప్రజల విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. గత 2 ఏళ్లుగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు, ఒత్తిళ్లు, సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ పార్టీపై విశ్వాసాన్ని కోల్పోకుండా అంకిత భావంతో పనిచేశారని కొనియాడారు. పార్టీ కోసం కష్టపడి నిలబడిన ప్రతి కార్యకర్తకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గత 25 సంవత్సరాలుగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేసిన పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తిని పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఇన్ఛార్జిగా నియమించడం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని పేర్కొన్నారు. ఇకపై గత విభేదాలు, అపోహలను పక్కన పెట్టి ప్రతి కార్యకర్తను కలుపుకుని ముందుకు సాగాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు అన్ని ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. చీకటి తొలగి దీపావళి వెలుగులు వచ్చినట్లుగా నేడు కాకినాడ రూరల్ టీడీపీ కార్యకర్తల్లో కొత్త ఆశలు చిగురించాయి. పార్టీ కోసం సహనం, ఓర్పుతో నిలిచిన ప్రతి కార్యకర్తకు మరోసారి ధన్యవాదాలు. భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కార్యకర్తలకు అండగా నిలుస్తూ పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తామని
పిల్లి సత్యబాబు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి దంపతులకు అభినందనలు తెలిపారు. సామలకోట మండలం వేట్లపాలెం మత్స్య క్షేత్రంలో రాష్ట్ర మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో మత్స్యశాఖ అధికారులకు, సిబ్బందికి పోర్టబుల్ హ్యాచరీ నిర్వహణ మరియు పర్యవేక్షణపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ ప్రియా, మత్స్యశాఖ కమిషనర్ రమా శంకర్ నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ అదనపు డైరెక్టర్ మరియు ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ అంజలి, జిల్లా మత్స్యశాఖ అధికారి వి కృష్ణారావు, విజయవాడ సిఫా శాస్త్రవేత్త రమేష్ రాథోడ్ ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు జరిగాయి. చేపల నుండి కృత్రిమ ప్రజనన పద్ధతిలో పిల్లల ఉత్పత్తి, నీటి నాణ్యత పర్యవేక్షణ, చేపలకు ప్రేరేపిత ప్రచారం ద్వారా గుడ్ల ఉత్పత్తి నుండి చేప పిల్లల దశ వరకు పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శాస్త్రవేత్తలు వివరించారు. శిక్షణలో భాగంగా అధికారుల సందేహాలను నివృత్తి చేస్తూ ముఖాముఖి చర్యలు జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా వేట్లపాలెం మత్స్య క్షేత్రంలో ఏర్పాటు చేసిన ఈ పోర్టబుల్ హ్యాచరీ ద్వారా చేప పిల్లల ఉత్పత్తిని కలెక్టర్ మరియు కమిషనర్ అధికారికంగా ప్రారంభించారు. జిల్లా మత్స్యశాఖ అధికారి వి కృష్ణారావు పర్యవేక్షణలో మత్స్యశాఖ అభివృద్ధి అధికారి ఆర్ నూకరాజు ఈ హ్యాచరీ నిర్మాణాన్ని చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ ప్రియా, మత్స్యశాఖ కమిషనర్ రమాశంకర్ నాయక్ చేపలకు ప్రేరేపిత ప్రజలకు ఇంజెక్షన్లు ఇచ్చి బ్రీడింగ్ పూల్స్ లో ఉంచారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న అధికారులకు జిల్లా కలెక్టర్ సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం సరికొత్త వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిందని అన్నారు. అంతర్జాతీయంగా ఎదురవుతున్న ధరల హెచ్చుతగ్గులు, ఇరాన్ యుఎస్ ఉద్రిక్తతలు మరియు అమెరికా ఎగుమతుల ఇబ్బందుల నుండి ఆక్వా రంగాన్ని కాపాడడానికి దేశీయ అవసరాలకు తగ్గట్టుగా స్థానిక చెరువుల్లో చేపల పెంపకాన్ని పెంచాలని నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి వచ్చిన మత్స్యశాఖ అధికారులు, అభివృద్ధి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే సామలకోట మండల పరిషత్ అభివృద్ధి అధికారి కె హిమ మహేశ్వరి, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, మండల పరిషత్ అధ్యక్షులు బి సత్యబాబు, గ్రామ పెద్దలు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మేలు జరుగుతుంది నేనైతే నమ్ముతున్నాను. మనము కోస్టల్ అక్వాకల్చర్ చూస్తే చాలా ఫ్లక్చుయేషన్స్ ఇన్ ప్రైసెస్ కూడా ఒక సమస్య మనం ఎదుర్కొంటున్నాం. సడన్గా ట్రంప్ ఏదో ఒకటి చెప్తాడు, ఆటోమేటిక్గా మనకి ఎక్స్పోర్ట్ అని ఇబ్బంది అవుతుంది. ఇరాన్ యుఎస్ వార్ ఇస్ అనదర్ హెడేక్. సో ఇలాంటి షాక్స్ నుంచి మనము ఒక బఫర్ ఉండాలి. మన అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే మనం వినూత్నమైన కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనకున్న డొమెస్టిక్ కన్సంప్షన్ కూడా పెంచుకునే విధంగా, డొమెస్టిక్ నీడ్స్ని మీట్ చేసే వెరైటీస్ని పెంచుకునే విధంగా మనం ఈ కార్యక్రమం తీసుకొస్తున్నాము. దీన్ని మత్స్యకారుల సోదరులు కూడా భాగస్వామ్యం అయ్యి వారు కూడా లబ్ధి పొందాలని సందర్భంగా కోరుతున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి డెవలప్ చేసిన స్పాన్ని మనము ఎంఐ ట్యాంక్స్, మేజర్ 6 ట్యాంక్స్ మనము వదలాలని అనుకుంటున్నాము. అక్కడ ఉన్న కోఆపరేటివ్ సొసైటీస్కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఏ విధంగా పెంచుకోవాలని మనము శిక్షణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అక్కడి నుంచి దాదాపు 730 చెరువులకు మనము ఈ చేపలన్నీ కూడా వదలడం జరుగుతుంది. సో ఇప్పుడే మాట్లాడుతూ చెప్పారు, గతంలో చాలా మందికి మేలు జరిగిన ఒక సీడ్ ఫామ్ అని మన వేట్లపాలెం ఫామ్ గురించి చెప్పారు. డెఫినెట్గా దీంట్లో మరమ్మత్తు పనులు చేసి పాత వైభవాన్ని తీసుకువస్తామని సభాముఖంగా కూడా మీకు తెలియజేస్తున్నాను. ఉత్తరప్రదేశ్ ఉన్నారు, వాళ్ళు చేపలు సరిగ్గా పెంచడం లేదు, కానీ మనం చేస్తున్నాం. కాబట్టి వీళ్ళందరికంటే మనకు తక్కువ వసతి ఉన్నా మన గోదావరమ్మ, కృష్ణానది తల్లి మధ్యలో కోలేరు సరస్సు ఉండి మనకు మంచి రిసోర్సెస్ ఉండడం వల్ల ఈ వాతావరణము, ఈ క్లైమేటు, మనకు ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు కానీ రైతులు కానీ అందరూ దీని మీద బాగా నిష్ణాతులై ఈ మధ్య బాగా నాలెడ్జ్ దీని మీద పెంచుకున్నారు. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో చేపల పరిశ్రమ కానీ, వృత్తి కానీ, పెంపకం కానీ బాగుంది. దీన్ని ఇంకా ఉన్నత శిఖరాలకు స్థితికి తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా మీరందరూ కేవలం ఇది శిక్షణనే కాదు, ఎందుకంటే ఇటువంటివి ఇంకా చాలా 4-5 సార్లు చేస్తాము. ప్రస్తుతానికైతే మన కృష్ణారావు గారు, నేను చూశాను ఆల్రెడీ ఒక 10-15 రోజుల ముందు చూశాను. మన అసిస్టెంట్ కలెక్టర్ గారు దీనికి సంబంధించి ఆమె కొంత డబ్బులు కూడా మంజూరు చేసినట్టుగా తెలిసింది. సరే, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ మంచి కార్యక్రమాలు ఈ జిల్లాలో జరుగుతున్నాయి కాబట్టి
వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తారు. నగర ప్రజలకు నాణ్యమైన తాగునీటి సరఫరా, సమర్థవంతమైన వీధి దీపాల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. గురువారం జగన్నాథపురం 23వ డివిజన్లో కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ నగరపాలక సంస్థ అధికారులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ముందుగా నేతాజీ పార్క్ సెంటర్లో ఉన్న ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకును పరిశీలించి అక్కడి నుంచి సరఫరా అవుతున్న తాగునీటి నాణ్యతను స్వయంగా పరిశీలించారు. నీటి సరఫరా విధానం, పంపిణీ వ్యవస్థపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం డివిజన్లో ఇంటింటికి వెళ్లి స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడారు. తాగునీరు క్రమం తప్పకుండా అందుతోందా, నీటి నాణ్యత ఎలా ఉంది, వీధి దీపాలు సక్రమంగా వెలుగుతున్నాయా, పారిశుద్ధ నిర్వహణలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి అనే అంశాలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రజలు తెలిపిన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తదుపరి ధోబీఘాట్ను సందర్శించిన కమిషనర్ అక్కడ పేరుకుపోయిన తుప్పలు, చెత్తను వెంటనే తొలగించాలని శానిటేషన్ సిబ్బందిని ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజారోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ నగరంలో త్రాగునీటి సరఫరా నాణ్యతపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోందని, వీధి దీపాల నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును వేగంగా పరిష్కరించి మెరుగైన పౌర సేవలు అందించడం నగరపాలక సంస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ పర్యటనలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, డిఈ లక్ష్మీనారాయణ, ఈఈ ఆదినారాయణ, ఏఈ అర్జున్ రెడ్డి, టీడీపీ వార్డు ఇన్ఛార్జ్ పూర్ణచంద్రరావు, డిఆర్ యూసీసీ సభ్యులు అనిల్ కుమార్, న్యాయవాది బండి నరేంద్ర పాల్గొన్నారు. అదేవిధంగా డాగ్స్ కూడా వీ హ్యావ్ టు డూయింగ్ దిస్. అదేవిధంగా డ్రైన్స్ క్లీనింగ్, బుషెస్ ఉందో ఆర్టీఐ డిపార్ట్మెంట్ యొక్క బుషెస్ కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఏమిస్తున్నామంటే మా డిపార్ట్మెంట్కి కొన్ని మొక్కలు, తీగ మొక్కలు కరెంట్ స్తంభం నుంచి ఇలాగ పాకుపోయి పైన వైర్లకి టచ్ అవుతుంది. దానివల్ల కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మన ఎలక్ట్రికల్ ఏదైతే చెప్పానో వాళ్ళ సిబ్బంది ప్రతిరోజు కూడా ఉంటారు కాబట్టి ఏ ట్రాన్స్ఫార్మర్ దగ్గర కానీ, ఏ వైర్ దగ్గర కానీ, స్తంభం దగ్గర కానీ ఆ వైర్లు వెళ్ళకుండా, ఆ మొక్కలు వెళ్ళకుండా చూసిన తర్వాత ఆయనకు అప్పగిస్తున్నాం. విల్ డూకింగ్ ద థింగ్స్. ఏంటి రామ్కిరి చూస్తారు, డిఈ గారు ఓవరాల్గా సూపర్ చేస్తారు. సో ఇప్పటి నుంచి కూడా ఇప్పుడు కూడా బుషెస్ దగ్గర అంటే తీగలు వెళ్ళుకోకుండా చూడాలి. ఒక ఏదైనా మాకు అట్లాగా వాళ్ళు కూడా పరిశీలించినప్పుడు నా దృష్టిలో తీసుకుంటే నేను పరిశీలి చేస్తానండి. అనిదా కొంచెం సహకరించండి, అడ్వైజ్ ఇవ్వండి. కొంచెం ఇంకా బాగా మన సిటీని మనం ఇంకా బాగా డెవలప్ చేసుకుంటాం. అదేవిధంగా ఎక్కడైనా మనకి 23వ వార్డులో ఉన్న వాటర్ ట్యాంక్ని మనం పరిశీలించడం జరిగింది. కద్దు వాటర్ ట్యాంక్ ఇదంటే వాటర్ కూడా మనకి 0.5 ml 0.5 LL సంబంధించి ఇది ఇస్తున్నాం, క్లోరినేషన్ చేస్తున్నాము. అది కూడా మంచి వాటర్ వస్తుంది. అంటే కొన్ని చోట్ల చివరి ప్రాంతంకి వెళ్ళినప్పుడు కొంచెం వాటరు బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. అదేమీ లేకుండానే ఇప్పుడు మళ్ళీ డిఈ గారు, ఎలక్ట్రికల్ డిఈ గారు లక్ష్మీనారాయణ గారికి మన డ్రింకింగ్ వాటర్ డిఈ గారు లక్ష్మీనారాయణకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. గివ్ ద థింగ్స్ మనం గుడ్ వాటర్ సప్లై చేస్తాము, గుడ్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. మీకు మరొకటి మనం చేస్తామంటే గతంలో మొన్న ఒక 10 రోజులు స్వయంభూ వెహికల్స్ పేమెంట్ ఆగిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ స్వయంభూ వెహికల్స్ మనకి 70 వెహికల్ వచ్చినవి. డోర్ టు డోర్ చెత్త మనం కలెక్ట్ చేస్తాము. కొన్ని రోజులు మనీ పే చేయడం వల్ల వాళ్ళకు 6 రోజులు డిలే చేయడం జరిగింది. దానికి అంగీకరిస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ప్రతిరోజు కూడా డోర్ టు డోర్ గార్బేజ్, డోర్ టు డోరు తడి చెత్త, పొడి చెత్త కలెక్ట్ చేస్తున్నాము. అది కూడా మీ దృష్టికి, అందరి దృష్టికి తీసుకొస్తున్నాము. మీ తడి చెత్త, పొడి చెత్త కూడా వేరువేరుగా చేసి మా సిబ్బందికి ఇవ్వాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తున్నానండి. మాతృ శిశు మరణాలను తగ్గించేందుకు రోటరీ ఇంటర్నేషనల్ మాతృ శిశు ఆరోగ్య రక్షణ మాసోత్సవాల్లో భాగంగా యాంటీనేటల్ కేర్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయమని రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ టీవీ రమణారావు అన్నారు. కాకినాడ పర్లోపేట పిహెచ్సి వద్ద రోటరీ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో యాంటీనేటల్ కేర్ క్యాంప్ నిర్వహించారు. కార్యక్రమానికి క్లబ్ సెక్రటరీ మణికంఠ స్వాగతం పలికారు. క్లబ్ ప్రెసిడెంట్ మజ్జద్ అధ్యక్షత వహించగా రోటరీ అసిస్టెంట్ గవర్నర్ టీవీ రమణారావు ముఖ్య అతిథిగా పాల్గొని క్యాంపును ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రముఖ స్త్రీల వైద్య నిపుణురాలు డాక్టర్ ఏఎల్ సత్యవతి సారథ్యంలో గైనకాలజిస్టులు డాక్టర్ సుష్మా, డాక్టర్ విజేత, డాక్టర్ కృష్ణవేణి, డాక్టర్ నాగలక్ష్మి, డాక్టర్ సరోజినిలు పాల్గొని క్యాంపుకు వచ్చిన 127 మంది గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ గవర్నర్ టీవీ రమణారావు మాట్లాడుతూ కాకినాడ నగరంలో రోటరీ క్లబ్ మరిన్ని వైద్య శిబిరాలు నిర్వహించేందుకు కృషి చేసిందని అన్నారు. డాక్టర్ ఏఎల్ సత్యవతి మాట్లాడుతూ మాతృ మరణాలను తగ్గించేందుకు తమ వంతు కృషి చేస్తామని అన్నారు. అడిషనల్ డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ సుబ్బరాజు మాట్లాడుతూ రోటరీ క్లబ్ యాంటీనేటల్ క్యాంపు నిర్వహించినందుకు వైద్యారోగ్య శాఖ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కాకినాడ ట్రెజరర్ పాస్ట్ ప్రెసిడెంట్ తడాల బుజ్జి, ఎక్సెల్ రమేష్, ఆండాల్ తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే సురక్షిత మాతృత్వం కోసం అన్నమాట. అది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ఎన్ని చేసినా ఇప్పుడు మనకి ఇవన్నీ చెయ్యాలి అంటే కనుక వైద్య పరీక్షలు ఒక్కటే సరిపోదు.
దానితో పాటు కుటుంబ సహకారం అండ్ సొసైటీ సహకారం అండ్ ఇలాంటి వాలంటరీ ఆర్గనైజేషన్స్ లైక్ ఈ రోటరీ వాళ్ళు ఇలాంటి వాళ్ళ సహకారం కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనం ఈ మాతృ శిశు మరణాలని తగ్గించగలుగుతాం. అండ్ రోటరీ ఎస్పెషలీ ఈ మాతృ శిశు మరణాలు తగ్గించడంలో చాలా ఎక్కువ పాత్ర పోషిస్తుంది. అయినా కూడా ఇంకా అక్కడక్కడ జరుగుతున్నాయి. సో ఇది మెయిన్ ఏంటంటే రోటరీ చేసేవి అన్ని మెయిన్ పిల్లల పోషకాహారం, పరిశుభ్రత అండ్ ప్రెగ్నెంట్ లేడీస్కి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ వ్యాక్సిన్స్, ప్రివెన్షన్ ఆఫ్ డిసీజెస్, ఇవన్నిటి మీద చాలా ఫోకస్ చేస్తుంది. సో ఇలాగా ప్రజల్లో ఇంకా అవగాహన కల్పించి ముందుకు వెళ్తే కనుక మనం అందరూ సురక్షితంగా డెలివరీ అవుతారు, సురక్షితంగా ఉంటుంది అండ్ కుటుంబాలు సంతోషంగా ఉంటాయి, సమాజం అభివృద్ధి చెందుతుంది. Namaste Andi. Myself Rotarian Majid Hussain. I'm the president of Rotary Club of Kakinada. Today Rotary Club of Kakinada under the supervision of Dr. Satyavati Garu, who is also a Rotarian from our club, and with her team. We have conducted an antenatal care camp at Parlapeta, USC. This being Maternity and Child Health Month from Rotary Club, we have conducted this camp and we have received an overwhelming response. Till now, we have covered about 50 plus mothers, and we are still, expecting few more to come. Once again, would like to thank USC Parlapeta DMHO office for supporting us. క్లబ్ ఆఫ్ కాకినాడ అసిస్టెంట్ గవర్నర్ వెంకటరమణారావు మాట్లాడుతున్నానండి. ఈరోజు మా విన్నపముని మన్నించి ఇచ్చేసిన మేడం గారు సత్యవతి గారికి మా రోటరీ క్లబ్ తరపు నుంచి కృతజ్ఞతలు. అలాగే వాళ్ళ స్టాఫ్ దగ్గర 8 మంది డాక్టర్స్ కూడా వచ్చి సర్వీస్ చేయిస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఈ లొకేషన్ పర్లవపేట లొకేషన్లోంచి విపరీతమైన జనం వచ్చి ఇది చెక్ చేయించుకుంటున్నారండి. ఇలాంటి సర్వీస్ కాకినాడలో ఏ లొకేషన్స్లో కావాలన్నా మా రోటరీ క్లబ్కి మీరు సమాచారం అందిస్తే మా ప్రెసిడెంట్ గారు కానీ నేను కానీ అందుబాటులో ఉండి ఎవరైనా హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్నారా, వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మిగిలిన వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎవరికైనా ఎనీమియా ఉన్నట్టయితే ఆ ఎనీమియా కరెక్షన్ చేయడం, ఆ ఎనీమియా నుంచి మళ్ళీ బయటకు వచ్చే వరకు వాళ్ళకి రక్తం అవసరమైతే ట్రాన్స్ఫ్యూజ్ చేయడం, ఇలాంటివన్నీ వాళ్ళకి సలహాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కూడా కొంచెం స్పేసింగ్ ఇవ్వాల్సినట్టుగా వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఆ స్పేసింగ్ మెథడ్స్ కూడా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్కి చాలామంది ఏఎన్సీసీ వచ్చి ఇక్కడ ఈ సర్వీస్ను ఉపయోగించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే ముందు కూడా మనం ఈ ఏఎన్సీస్ అందరినీ చెకప్ చేసి వాళ్ళకి హై రిస్క్ వాళ్ళందరినీ మనం ముందే గుర్తించి మన సర్వీసెస్ ఇచ్చినట్టయితే ఈ మెటర్నల్ డెత్స్, చైల్డ్ డెత్స్ కూడా తగ్గించవచ్చు అని ఈ సభాముఖంగా తెలియజేస్తుంది. ఇక్కడికి వచ్చిన గైనకాలజిస్టులకి, మన రోటరీ క్లబ్ వారికి, వీళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాలను, లోపాలను ఎత్తిచూపి ప్రశ్నిస్తున్న వారిని దౌర్జన్యంగా, అక్రమంగా కేసులు పెడుతూ అరెస్టు చేయడం పాలకుల నిరంకుశత్వానికి నిదర్శనాలని వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్సి సభ్యురాలు వంగ గీత విశ్వనాథ్ తీవ్రంగా మండిపడ్డారు. పిఠాపురంలో మీడియాతో వంగ గీత విశ్వనాథ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్రాంతంలో ఒక వ్యక్తి మీద 4 కేసులు 5 కేసులు, రాయలసీమ స్టేషన్ లో ఒకటి, ఉత్తరాంధ్రలో ఒకటి, గుంటూరులో ఒకటి, విజయవాడలో ఒకటి, ఇలా పెట్టి హింసించారు. ఇప్పుడు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, అంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఎలా ఉందంటే ప్రతిపక్షంలోనే మేమే ప్రశ్నిస్తాం, అధికారంలో కూడా మేమే ప్రశ్నిస్తాం, ఎవరు ప్రశ్నించడానికి వీలు లేదనేది విధానం ఉంది. రావణ గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా తప్పు ఉంటే తప్పుగానే ఉంచాలి తప్ప అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా కేసు మీద కేసు పెట్టి బయటికి రాకుండా ఇప్పుడు ఉపాకుండా తప్పుడు కేసులు పెట్టి నిర్బంధించాలి, భయపెట్టాలి అంటే మాత్రం ఇది చెల్లదు. ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ఉంది, ఆలస్యం అవుతుందే గాని న్యాయం తప్పకుండా జరుగుతుంది. ధైర్యంగా పోరాడే వ్యక్తులు ఉన్నంతసేపు ఖచ్చితంగా
కూడా 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళ మీద పోరాడి స్వతంత్రం తెచ్చుకున్న బ్లడ్ మంది. రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఇతర క్లబ్లకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్రీరామ్ పేర్కొన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల రోటరీ సెంట్రల్ ట్రస్ట్ బిల్డింగ్లో గల కాన్ఫరెన్స్ హాల్లో రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ ఉమా అధ్యక్షత వహించగా రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్రీరామ్ ముఖ్య అతిథిగాను, పాస్ట్ గవర్నర్ వీరభద్ర రెడ్డి విశిష్ట అతిథిగాను, అసిస్టెంట్ గవర్నర్ టీవీ రమణారావు గౌరవ అతిథిగాను, పాస్ట్ గవర్నర్ డాక్టర్ వివిఆర్ పోషా ఇన్స్టలేషన్ ఆఫీసర్ పాల్గొన్నారు. కార్యక్రమాన్ని అతిథులు గవర్నర్ శ్రీరామ్, పోషా, రమణారావులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా క్లబ్ నూతన ప్రెసిడెంట్ సెక్రటరీలు సత్యనారాయణ రాజు, దుర్గాప్రసాద్లు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లచే ఇన్స్టలేషన్ ఆఫీసర్ పోషా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్రీరామ్ మాట్లాడుతూ రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్ చేపట్టిన పర్మనెంట్ ప్రాజెక్టులు ఇతర క్లబ్లకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని అన్నారు. అసిస్టెంట్ గవర్నర్ టీవీ రమణారావు మాట్లాడుతూ సెంట్రల్ క్లబ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా బిల్డింగ్ వర్కర్స్ కు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తే తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఇన్స్టలేషన్ ఆఫీసర్ పోషా మాట్లాడుతూ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. క్లబ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ రాజు మాట్లాడుతూ క్లబ్ తనకు ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని సమాజానికి తన వంతు సేవలు అందిస్తానని అన్నారు. అనంతరం నూతన ప్రెసిడెంట్ సత్యనారాయణ రాజు దంపతులను సాల్వలు కప్పి పుష్పగుచ్చాలు అందించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పాస్ట్ గవర్నర్ డాక్టర్ ఎస్వీఎస్ రావు, క్లబ్ ప్రెసిడెంట్ ఉమా, సభ్యులు బోడ ఆనంద్, వాకచర్ల సూర్యం, సామా భాస్కర్, ఎఫెక్స్ మూర్తి, రవితేజ, బాదం సూర్యప్రకాష్, వెంకటేష్, అంకిత్ జైన్, వేణునాథరావు, కనకరాజు, రామలింగరాజు, చంద్రశేఖర్, సూర్య, లక్ష్మీనారాయణ, కృష్ణమోహన్, శ్రీనివాస్, లక్ష్మి, శాంతి, రాజశ్రీ, గిరిజ, హరిబాబు, రామ్ ప్రసాద్, రవితేజ, సత్యనారాయణ, సునీల్ పాల్గొన్నారు. వైభవోపేతమైన కీర్తి సంపాదించి పెట్టి మన రోటరీ జిల్లా స్థాయిలో ఈ సంవత్సరం టీం చెప్పినట్టు సరైన ముద్ర వేశారు. వారి అడుగుజాడలో నడుస్తూ నాయకత్వంలో, ప్రియం, స్నేహంలో, ఆత్మీయత కార్యక్రమాల స్థిరత్వం ఉండేలా మీ అందరి సహకారంతో కృషి చేస్తూ సమాజంపై మన రోటరీ సంస్థ గాఢమైన ముద్ర వేయడంలో నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను. నాయకత్వంలో వినయం, స్నేహంలో, ఆత్మీయత కార్యక్రమాల స్థిరత్వం ఎప్పుడు ప్రతి 2 ఏళ్ళకి ఉంది. పేరుకు అధ్యక్షుడిగా నేను ఉండొచ్చు, కానీ అందరం కలిసి నడిస్తేనే గమనించాలి. ప్రణాళికాబద్ధంగా అందరం కలిసి పనిచేద్దాం, మంచి ఫలితాలు సాధిద్దాం. రోటరీ సంస్థ మతం నుంచి సర్వీస్ అవకాశాలు అనే జయంతినే ముందుకు సాగుతుంది. మన క్లబ్ కూడా అందుకు అనుగుణంగానే నడుచుకుంటాం. రాబోయే సంవత్సర కాలంలో మన క్లబ్లో సభ్యులను పెంచేది, సమాజాన్ని విస్తృతంగా సేవా కార్యక్రమం అందించేది, అలాగే రోటరీ ఫౌండేషన్ మన క్లబ్ ముందు చేయూత అందించేది వీరానికి ఎక్కువగా కృషి చేస్తామని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మరి మన క్లబ్ తాలూకా బాధ్యతను నిర్వహిస్తేనే ఎంతో ప్రతిష్టాత్మకంగా మనం ట్రస్ట్ చేసే సేవా కార్యక్రమంలో అయిన ఫిజియోథెరపీ, యోగా, స్కిల్ డెవలప్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ మొదలైన ప్రజాహిత సేవల్లో నా వంతు పాత్ర పోషించాలని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సంవత్సర కాలంలో మన రోటరీ సంస్థను ఉద్దేశించిన అన్ని సేవా విభాగాలపైన, అంటే ఏరియా ఆఫ్ ఫోకస్ మీద దృష్టితో బాధ్యతగా ముందుకు తీసుకువెళ్ళి కృషి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇది మన రోటరీ క్లబ్ సెంట్రల్ క్లబ్ ఫిజియోథెరపీ, బ్లడ్ సెంటర్, స్కిల్ డెవలప్మెంట్స్ అన్ని కూడా సర్వీస్ చేయడం జరుగుతుందని కంటిన్యూ ఈ మంత్ అంతా చేస్తున్నారని చెప్పారు సార్. అలాగే ఈ స్కిల్ డెవలప్మెంట్ లో వేరే సెక్షన్స్ ఏమన్నా మా బిజినెస్ తరఫు నుంచి కానీ, మా క్రెడైట్ తరఫు నుంచి కానీ రాబోయే కాలంలో ఎక్కువగా స్కేర్సిటీ ప్రాబ్లం మేము మా బిజినెస్ లోనే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. అలాగే ఇండివిజువల్ అందరూ కూడా ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఎలక్ట్రిసిటీ వర్కర్స్ లో కానీ, ప్లంబింగ్ సంబంధించి కానీ, టైల్స్ సంబంధించి కానీ, అంటే మీకు వీలు పడిన ఈ 1 మంత్ 3 మంత్స్ లో కానీ ఈ అంతట్లో ఏదో ఈ టైంలో మీరు ఒక టైం మాకు ఇస్తే మా క్రెడైట్ తరఫు నుంచి కానీ, మా ధరణి కన్స్ట్రక్షన్ నుంచి తరఫు నుంచి మేము ఆ వర్కర్స్ తీసుకురావడం, అలాగే ఐటీ స్టూడెంట్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. దానివల్ల ఫర్దర్గా భవిష్యత్తులో జాబ్స్ ఇవ్వడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. ఇది ఒక అవకాశంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. దానికి సంబంధించి ఏ అవసరమైనా, ఏ సపోర్ట్ ఇవ్వమన్నా మేము ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం సార్. అలాగే ఇక్కడ ఈ క్లబ్లో బిల్డింగ్స్, సివిల్ వర్క్స్ సంబంధించిన ఏ విధమైన అవసరం ఉన్నా మేము కాల్ చేస్తే ఎప్పుడు రావడానికి మా చేతిలో వర్క్ ఇది. మేము ఎప్పుడు రెడీగా ఉంటామండి. అది దానికి చాలా సంతోషిస్తున్నాను. కానీ నేను మాత్రం మాట్లాడతాను మీ క్లబ్ గురించే చెప్తున్నాను.
విధంగా మీ క్లబ్తో పాటు ఈ జిల్లాలో 3-4 క్లబ్స్ ఉన్నాయి, ఇంకా యాక్టివ్గా ఉండేవి. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ రోడ్రీ. అంటే ఇంత అందమైన 5 కోట్ల బిల్డింగ్ చూసిన తర్వాత ఎవరన్నా సరే అద్భుతమైన క్లబ్ అంత తప్పదు. అది చూసి అంటున్నా, మీలో ఉండే ఐక్యత చూసి అంటున్నా. మీలో నాకు 20 ఏళ్ళుగా మీరు దాదాపుగా తెలుసు, 20 ఏళ్ళకి ఇంకా ఎక్కువగానే తెలుసు. 20 ఏళ్ల క్రితం మీలో ఎంత ఉత్సాహం ఉందో ఈరోజు అంతే ఉంది. 20 ఏళ్ల క్రితం మీలో ఎంత కలిసి కట్టుదనం చూసానో ఈరోజు అంతే ఉంది. అందుకు మీ క్లబ్ అంటే చాలా ఇష్టం. అందుకు మీ క్లబ్ అంటే గురించి యూస్ కూడా అందుకనే పర్వాలేదు, ఎందుకంటే ఆ 10 ఇయర్స్ లేకపోతే మీతో మేము పోటీ పడలేము. అందుకనే ఇవాళ మా క్లబ్ మెంబర్స్ మీరంటే రమ్మని పిలిచారు. ఎందుకంటే మీ క్లబ్ చూసి ఇన్స్పైర్ అవ్వాలని, మీ క్లబ్ చూసి మీతో పోటీ పడాలని కూడా. మీరు మాతో పోటీ పడండి. అందుకని సత్యనారాయణ గారికి విశ్వాస చేస్తున్నాను మాతో పోటీ పడమని. నేను మాట్లాడే ఇక్కడే చూస్తున్నారు కాబట్టి వీరితో పోటీ పడండి నేను కూడా చెప్తాను. నాయకత్వాన్ని కూడా నెక్స్ట్ వారికి అందజేయడం అనేది ప్రపంచం మొత్తంలో మా రోటరీ జర్నీలో జరిగినట్టు ఎక్కడా జరగలేదు. ఈ జూలై 1 వచ్చిందంటే సుమారు 5 లక్షల మంది పైచిలకు వారి బాధ్యతల్ని నెక్స్ట్ వారికి అప్పగించారు. ఇది ఇంకా ఎక్కడ ఏ సంస్థలో ఇంత స్మూత్ గా పదవి బాధ్యతల్ని వేరే వారికి అప్పచెప్పడం ఎక్కడా కూడా జరగదని నేను అనుకుంటున్నాను. అఫ్కోర్స్ కొన్ని ఇంకా మాతో పాటు పోటీ పడుతూ చేసేటువంటి ఇంకా కొన్ని నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాటిలో కూడా జరగచ్చు. కానీ ఇంత భారీ ఎత్తున ఇంకెక్కడ జరుగుతుందని నేను అనుకోవట్లేదు. ఇంకా ఈ సంవత్సరం మా ఆర్మీ ప్రెసిడెంట్, రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు బాబులోలా గారు మాకు ఇచ్చినటువంటి మెసేజ్ ఏంటంటే క్రియేట్ లాస్టింగ్ ఇంపాక్ట్. ఈ మాట వినడానికైతే చాలా చిన్నగా ఉంది. మా రోటరీ సంస్థలో ఉన్న సభ్యులకి, వారి కుటుంబ సభ్యులకి అయితే తెలుస్తుంది. ఎందుకంటే మీరు చేసే కార్యక్రమాలతో సమాజం మీద దీర్ఘకాలికంగా ఉండేటటువంటి ముద్ర వేయాలని దాని అర్థం. మెంబర్షిప్ గురించి మాట్లాడేప్పుడు నేను అదే చెప్తా ఉంటాను. కొత్తగా మెంబర్షిప్ వస్తారు, కొత్త ప్రెసిడెంట్ గారు తీసుకొస్తారు, మళ్ళీ వాళ్ళు కొత్త ప్రెసిడెంట్ గారితో పాటే బయటకు వెళ్ళిపోతారు, మళ్ళీ కనపడరు. తప్పులో వాళ్ళు ఏమి యాక్టివ్గా ఉంటారు, వాళ్ళ ఇంపాక్ట్ ఏం కనపడరు, ఇన్వాల్వ్మెంట్ ఏముండదు. ఎక్కడేస్తే మమ్మల్ని అక్కడే ఉంది. 12.5 లక్షల నుంచి మనం ముందుకు వెళ్తానే లేదు. డిస్ట్రిక్ట్ వైజ్ గా తీసుకుంటే 4,000 చిల్లర నుంచి 4,500 మధ్యలో ముందుకి జరుగుతూ 4,200 దగ్గర మనం స్టాండ్ అయిపోయాం. అంటే ఎక్కడో ఏదో ఉంటాం. సమాజం జనాభా మొత్తం విస్తృతంగా పెరుగుతుంది, నగరం పెరుగుతుంది, కాకినాడ చాలా బాగా పెరిగిపోతుంది. అభివృద్ధి ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా మనం అభివృద్ధి చెందుతున్నాం. కానీ సామాజిక స్పృహ, రోటరీలో సభ్యత్వం ఎందుకు దొరుకుతుంది? అటువంటి వ్యక్తులు మనం ఎందుకు ఆకర్షించలేకపోతున్నాం? మనం చూసుకుంటే ప్యాషనేట్ రొటేరియన్స్. నేను రాని వాళ్ళ గురించి ఇప్పుడు ఆలోచించాను. వచ్చి వెళ్ళిపోతున్న వాళ్ళు, ఇక్కడ నుండి రోటరీ పట్ల, ఈ సంస్థ పట్ల అభిమానం, ప్యాషన్ లేకపోయిన వాళ్ళ గురించి నేను ఆనందం ఫీల్ అయ్యారంటే వాళ్ళకి చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఏ కంట్రీస్ నుంచి వచ్చారు అంటే రొమేనియా నుంచి 3, ఆస్ట్రియా నుంచి 1, జర్మనీ నుంచి 2, కెనడా నుంచి 2, స్వీడన్ 1 మెంబర్, నార్వే 2, బెల్జియం 3, పోలాండ్ 2, నెదర్లాండ్స్ 4, డెన్మార్క్ 1, అలా 22 మంది రొటేరియన్స్, ఫారిన్ రొటేరియన్స్ మా క్లబ్ కోసం విజిట్ చేయడం నిజంగా నాకు చాలా ఆనందం అనిపించిందండి. వాళ్ళ ఫ్లాగ్ మాటించి మా ఫ్లాగ్ కార్డు తీసుకోవడం జరిగింది. అలాగే దుబాయ్లో రోటరీ క్లబ్ నుంచి డాక్టర్ జాఫర్ అలీ గారు కూడా వచ్చారండి. ఆయన కూడా మా క్లబ్కి వచ్చి మా క్లబ్లో పర్మనెంట్ ప్రాజెక్ట్స్ అవన్నీ చూశారు. వాళ్ళకి దుబాయ్లో రోటరీ క్లబ్ ఎలా జరుగుతుందో ఏంటో అవన్నీ కూడా చాలా బాగా వివరించారండి.
రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే తరతరాలకు గుర్తుండిపోయే గొప్ప నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని, ఆయన తెలుగువారు అవ్వడం మనందరికీ గర్వకారణమని మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు అన్నారు. వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని కాకినాడ రూరల్ రమణయ్యపేట వైద్యనగర్లోని క్యాంప్ కార్యాలయం వాకలపూడిలో మహానేత విగ్రహాలకు ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. వృద్ధాశ్రమంలో పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే నాయకత్వానికి ఒక బ్రాండ్ వంటి నేత వైఎస్ఆర్ అని కొనియాడారు. ఇప్పటికే ఆయన పేరు తలవని ఇల్లు తెలుగు రాష్ట్రాల్లో లేదని అన్నారు. శత్రువులను కూడా ప్రేమించే మనస్తత్వం ఆయన సొంతమని అన్నారు. సంక్షేమం పేరు చెప్తే రాజశేఖర రెడ్డి గుర్తుకు వస్తారని అన్నారు. ఉచిత విద్యుత్ను అందచేసి వ్యవసాయాన్ని పండుగలా మార్చారని అన్నారు. ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తన పాలనలో పేదలకు కనీవిని ఎరుగని సంక్షేమ పథకాలు అందజేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు నురుకుర్తి రామకృష్ణ, పార్టీ ఎస్ఈసీ సభ్యుడు బెజవాడ సత్యనారాయణ, మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి, రామదేవ్, సూర్యప్రకాష్ రావు, కరీం బాషా, కొప్పిశెట్టి గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ పథకాలు ఏవి గుర్తొచ్చినా రాజశేఖర రెడ్డి అనే ఒక గొప్ప నాయకుడు మన కళ్ళ ముందుకి కనిపిస్తాడు. అలాంటి రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు వ్యవసాయ రంగంలో ఉచిత విద్యుత్ ఇచ్చి వ్యవసాయానికి అసలు అందరూ అంత ముందున్న నాయకులు దండగా అని ప్రచారం చేస్తున్న టైంలో లేదు, నేను వ్యవసాయాన్ని పండగ చేస్తానని ముందుకొచ్చిన నాయకుడు ఆయన. రైతుకి ఒక ప్రతీకలాగా ఉండేవాడు. అలాంటి నాయకత్వం ఇవాళ లేకపోవడం మనకి లోటు. 77వ జయంతి సందర్భంగా రాజశేఖర రెడ్డి గారిని మేమందరం కాకినాడ రూరల్లో ఘనంగా మేము స్మరించుకుని ఇవాళ ఆయన చేసిన సేవల్ని మళ్ళీ గుర్తు చేసుకున్నాం. రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నాన్న ఒక్క అడుగు ముందుకేస్తే నేను 4 అడుగులు ముందుకేస్తానని చెప్పి ఆచరణలో సంక్షేమాన్ని కానీ అభివృద్ధిని కానీ చేసి చూపించిన నాయకుడు. 17 ప్రైవేటు మెడికల్ కాలేజీలు కట్టడం మొదలుకొని ఇవాళ డీబీటీ కింద నేరుగా లబ్ధిదారుడికే బటన్ నొక్కి డబ్బులు వేసిన చరిత్ర రాజశేఖర రెడ్డి గారిది, జగన్మోహన్ రెడ్డి గారిది. రాజశేఖర రెడ్డి గారి వారసుడిగా ఇవాళ ఆయన చెప్పిన దానికన్నా ఎక్కువ చేసి ఈ దేశంలోనే ఒక యువ నాయకత్వానికి ప్రతీకగా నిలబడ్డారు. ఇలాంటి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ చాలా బలంగా మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. ప్రజల కోసం ఎలాంటి పోరాటాలకైనా సిద్ధంగా ఉన్నాం. వాళ్ళ రాజశేఖర రెడ్డి జీవితం మొత్తం 5-6 సంవత్సరాల ముఖ్యమంత్రి పదవి తప్పితే మిగతా అంతా కూడా పోరాటమే. కానీ ఓటమి ఎరగని ధీరుడిగా ఆయన కనిపిస్తారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా పలుమార్లు గెలిచి మంత్రిగా చేసి ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న ఒక టర్మ్ తర్వాత ఇంకొక 6 నెలలు ఇంచుమించుగా ఒక 6 ఏళ్ళ లోపు ముఖ్యమంత్రిగా చేస్తేనే తరతరాలుగా గుర్తుండిపోయే ఆ నాయకుడు బాటలో మేమందరం కూడా ముందుకి కదులుతాం. పదవులు కాదు, మాకు ప్రజా సేవే ముఖ్యమనేది మరొకసారి నినదిస్తున్నాం. మనోస్వాంతన పుస్తకం ఎంతో మంది జీవితాల్లో మార్పు తీసుకువస్తుందని పలువురు ఆకాంక్షించారు. కాకినాడ శాంతినగర్లో గల శ్రీ రామకృష్ణ సేవా సమితి సమావేశ మందిరంలో మనోస్వాంతన పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు విఎల్ గాంధీ అధ్యక్షత వహించగా ఏయూ పీజీ సెంటర్ విశ్రాంతి ఆచార్యులు ప్రొఫెసర్ విశ్వనాథరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథులు సరిపల్ల శ్రీరామచంద్రమూర్తి, రిటైర్డ్ లెక్చరర్ మద్దాలి సత్యనారాయణమూర్తి, సంస్కార భారతి కార్యదర్శి గునిపూడి సావిత్రి ప్రసాద్, రిటైర్డ్ ప్రొఫెసర్ అబ్బాయిలు, పుస్తక రచయిత డాక్టర్ వింజరపు జనార్దనం అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ వింజరపు జనార్దనం మాట్లాడుతూ పుస్తకంలోని విషయాలను వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామకృష్ణ సేవా సమితి కార్యదర్శి కె సతీష్, కొప్పది సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఎల్ కొండలరావు, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు ఉంటారు, మీరు సెల్ఫ్, తరుడు ఎవరు ఉంటారు, సహాధ్యాయులు ఉంటారు. వీళ్ళు ముగ్గురిని కూడా మన యొక్క చదువులో వాళ్ళని కూడా తప్పనిసరిగా ఉపయోగించుకుంటేనే ఈ విద్య అనేది సక్సెస్ అవుతుంది. కానీ ప్రజెంట్ విద్యా విధానంలో సహాధ్యాయాన్ని ఉపయోగించట్లేదు. సహాధ్యాయాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు అంటే విద్యకి కాని విషయాలన్నీ కూడా టీవీలో ఏం చెప్తున్నాడు, మీ నాన్న ఏం చేశాడు, మీ అమ్మ ఏం చేశాడు, ఇలాగా విద్యకి సంబంధించని విషయాలన్నీ కూడా వాళ్ళ ద్వారా విషయాలు అన్ని విషయాలు కూడా మిత్రుల ద్వారా క్లాస్మేట్స్ ద్వారా తెలుసుకుంటున్నారు. పాఠాలలో చెప్పినప్పుడు సహాధ్యాయాన్ని కూడా స్వయంగా 1/4 వస్తుంది విద్యార్థికి, గురువుకి 1/4 వస్తుంది, సహాధ్యాయం ద్వారా కూడా 1/4 జ్ఞానం వస్తుంది. రూపాయిలో 3 1/4 పోతే ఇంకెంత ఉంటుంది, ఇంకా 1/4 ఉంటుంది. ఈ 1/4 ఎలా వస్తుంది అని అంటే ఈ మూడింటి ద్వారా మనం చదువులు అభ్యసించి పరీక్షలు రాసి
ఉత్తీర్ణత చెంది ఆ పుస్తకాన్ని మనం ఆ యొక్క జ్ఞానాన్ని మన యొక్క జీవిత అనుభవానికి జీవిత గమనానికి మనం ఉపయోగించుకున్నప్పుడు అనుభవం ద్వారా ఇంకో అనుభవం వస్తుందని చెప్పారు. సామలకోట మండలం పరస్పాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో గత 3 రోజులుగా నిర్వహిస్తున్న విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా ముగిసింది. ఆలయంలో గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచకన్య ప్రసన్న యాగశాల ప్రవేశం, దీక్షధరలి, మండప ఆవాహనలు, జలాదివాసం, క్షీరాదివాసం, మండప పూజ, సర్వదేవత మండపారాధనలు, ప్రధాన హోమం, ధాన్యదివాసం, పంచస్యాదివాసములు, మూలమంత్ర హవనములు, విగ్రహ ప్రతిష్ఠ, మహాపూర్ణాహుతి, చతుర్వేద స్వస్తి, ఆశీర్వచన కార్యక్రమాలు ఆలయ అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా జరిపించారు. విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకుని ఆలయం వద్ద భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చీకట్ల వెంకటేశ్వరరావు, ఆలయ పెద్దలు అనుసూరి శేషారావు, అనుసూరి సత్యబాబు, సుబ్రహ్మణ్యం, సత్యబాబు, అనుసూరి రమణ, గోవిందు, శ్రీను, తాతాజీ, రాంబాబు, సత్యరాజు, సుబ్బు, శ్రీను, వెంకటరమణ పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ స్థానం నుంచి పక్కనే మన స్థలంలో గుడిని విగ్రహం ప్రతిష్ట చేయడం జరిగింది. దీనికోసం మా గ్రామం నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న చందాలు వేస్తూ ఒక్కొక్కరు ఒక ఐటెం వేస్తూ ఈ గుడిని ఇంత అందంగా నిర్మించడానికి తోడ్పడిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. ఎందుకంటే ముఖ్యంగా ఈ అమ్మవారు మా కులదేవత. ఇక్కడ వీళ్ళు ఉన్న మా గ్రామ దేవత కింద జరుగుతూ మా సెంటర్లో ఎవరు వచ్చినా సరే ముందు ఇక్కడ దండం పెట్టుకుని వెళ్తే ఏ కార్యక్రమం సరే జరుగుతుంది. ఈ తల్లి ఇంత అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి కారణమైన మా ఈ గుడి కమిటీ, ఆలయ కమిటీ వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తన ప్రతి సొంత ఖర్చులతో సొంతంగా తిరుగుతూ ప్రతి గుడి విషయంలో చేస్తున్నారండి. వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి ఈ గుడిని ఇంత నిర్మాణం ఇంత జరగడానికి కారణమైన అందరికి కూడా నమస్కారాలు చెప్పుకుంటూ ముఖ్యంగా ఈరోజు కూడా భారీ ఎత్తున అన్నదానం కూడా జరుగుతుందండి. ఈ అన్నదానానికి సహకరించిన దాతలు కూడా నా ధన్యవాదాలండి. ఇప్పుడు కూడా మా గ్రామంలో ఎప్పుడు ఇలాగే మంచి మంచి పండుగలు జరుగుతూ ప్రతి కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుందండి. ఈ కార్యక్రమాన్ని మా వాళ్ళు అందరూ కూడా కలిసికట్టుగా చేస్తూ మేము ఇంకా కూడా ముందుకు వెళ్తామని, ఈ తల్లివారు ఈ అమ్మతయ్య ఎప్పుడు కూడా మా అందరికీ కూడా ఎప్పుడు ఆవిడ అలా ఉంటూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. కాకినాడ నగరంలో స్థానిక దేవాలయం వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓక్ మేకప్ స్టూడియో అండ్ బొటిక్ సెంటర్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్ పాల్గొని సెంటర్ను ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ దేవాలయం వీధిలో ఓక్ మేకప్ స్టూడియో అండ్ బొటిక్ లో చర్మానికి హాని చేయని సర్టిఫైడ్ బ్రాండెడ్ ఉత్పత్తుల ద్వారా బ్యూటీ సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా మహిళల కోసం డిజైనర్ లెహంగాలు, పెళ్లిచీరలకు మగ్గం వర్క్స్, కస్టర్డ్ మేడ్ డ్రెస్సులు, బ్లౌజ్ డిజైనింగ్ చేయడం జరుగుతుందని తెలిపారు. నగరవాసులు సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఓక్ మేకప్ స్టూడియో అండ్ బొటిక్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్లు కావ్యలింగేశ్వరరావు మాట్లాడుతూ ఓక్ మేకప్ స్టూడియో అండ్ బొటిక్ సెంటర్ ద్వారా మహిళలకు ఆధునిక బ్యూటీ సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. పెళ్లిళ్లు, పార్టీలు వంటి శుభకార్యాలకు అవసరమైన మేకప్ చేయడం జరుగుతుందని అన్నారు. అలాగే తమ సెంటర్లో అధునాతన మేకప్, హెయిర్ స్టైలింగ్, స్కిన్ కేర్ ట్రీట్మెంట్ లభిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అద్దేపల్లి గంగరాజు, దంగెట్టి సతీష్, సోమశెట్టి కుమార్, పి సతీష్ రెడ్డి, దంగెట్టి నూకాజీ, బుర్రశ్రీను, కుటుంబ సభ్యులు అమరదాసు నూకరాజు, ఆదినారాయణ, గోపిరెడ్డి, పట్టాభి, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. లేడీస్కి కావాల్సిన అన్ని యొక్క మెటీరియల్స్ కుట్టడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మగవాళ్ళకి, ఆడవారికి కూడా సెలూన్ కప్ బ్యూటీ పార్లర్ వీళ్ళు కావ్య గారు ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారం తోటి ప్రారంభిస్తున్నారు. ఇది దినాభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాం. మరో విషయం, వీళ్ళు హోమ్ సర్వీసెస్ ఎవరికైనా ఇంటికి కూడా వచ్చి వాళ్ళ యొక్క సర్వీసెస్ని అందజేస్తారు. ఇవన్నీ మీరు ఉపయోగించుకోవాలి. ఈరోజు వనమాడి వెంకటేశ్వర కొండబాబు గారు ఓపెన్ చేయాల్సిన ఉంది. ఆయనకి ఉన్న ఇతర పనుల వలన ఊటో లేకపోవడం వలన ఈరోజు మేము రావడం జరిగింది. కావ్య గారికి మరియు ఇతర యాజమాన్యానికి మా తరఫున, మన వనమాడి వెంకటేశ్వర కొండబాబు గారి తరఫున ఆర్థిక శుభాభినందనలు. ఈ యొక్క యూనిసెక్స్ సెలూను అద్భుతంగా వాళ్ళ యొక్క ప్రయాణం సాగించాలని, వ్యాపారంలో అభివృద్ధి చెందాలని భావిస్తున్నాను. ఇక్కడ కొత్తగా మేకప్ స్టూడియో అండ్ బొటిక్ స్టార్ట్ చేశారు. ఓపెనింగ్ రోజు సార్ వచ్చినప్పుడు చాలా మందికి తెలియదు. అలాగే మా బిజినెస్ మీరు అందరూ చూడాలని, సపోర్ట్ చేయాలని చూస్తున్నాం. ఇక్కడ ఏ సర్వీస్ ఇస్తారో చెప్పండి. బ్యూటీ సర్వీసెస్, యూనిసెక్స్ బ్యూటీ సర్వీసెస్, అలాగే బాడీకి ప్రొఫెషనల్గా అన్నీ ఉంటాయి. లేడీస్ సర్వీసెస్ అన్నీ.
సర్గడువు పెంచకుండా జూలై 14తో ముగిస్తే అసమగ్రమైన జాబితాగా మిగిలే ప్రమాదం ఉందని ఎన్నికల కమిషన్ గడువు పొడిగించాలని అఖిలపక్షం డిమాండ్ చేసింది. కాకినాడ గచ్చిరిపేట అంబేద్కర్ విగ్రహం కోడల వద్ద అఖిలపక్షం నేతలు సమావేశమయ్యారు. పలుచోట్ల బిఎల్ఓలు ప్రజలు వలస వెళ్లినా, నివాసం మార్చుకున్నా, మరణించినా ఓటర్ల వివరాలపై ప్రత్యేక దృష్టి సారించలేదని అన్నారు. ప్రజలకు సచివాలయం స్థాయిలో అవగాహన సభలు, చాటింపులు, మైక్ ప్రచారం లేకుండా, వ్యవధి పెంచకుండా ఈ నెల 14తో సవరణ ప్రక్రియ ముగిస్తే ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ జాబితా సంపూర్ణంగా పూర్తి కాదని అన్నారు. 30 రోజులు గడువు పొడిగించాలని అఖిలపక్షం చేపట్టిన తీర్మానాన్ని తెలియజేస్తూ ఎన్నికల కమిషన్కు పౌర సంఘం కన్వీనర్ దూసర్లపూడి రమణరాజు లేఖ పంపారు. మోర్త రాజశేఖర్, మండా బేబీరాణి, ఐతాబత్ర రామేశ్వరరావు, దువ్వాశేష్ బాబ్జీ, పరివెల వీరబాబు, రావూరు వెంకటేశ్వరరావు, తాళ్లూరు రాజు, అప్పారావు, గొడుగు సత్యనారాయణ, జల్లూరు వెంకటేశ్వర్లు, జవహరాలి, తాళబత్తుల కామేశ్వరరావు, చంద్రమల్ల పద్మావతి, కడల సత్యమూర్తి, రాజుబాబు, అంజబాబు, రాజ్కుమార్, డి రాజా, గంగా సూరిబాబు, ప్రసాదరావు, శ్రీధర్, అశోక్ కుమార్, ప్రసాదరావు, సులేమాన్ పాల్గొన్నారు. అయితే చాలా మంది ఇంకా ఓటు నమోదు చెక్కింగ్ ఏదైతే ఉందో అది చాలా మందికి కూడా జరగలేదు. అప్లికేషన్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఇచ్చిన తర్వాత మళ్ళీ వెనక తీసుకోలేదు. తీసుకున్న తర్వాత అసలు ఆ ఓటు ఉందా లేదా అనే స్లిప్పులు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. అలాగే బ్రతుకు తెరువు కోసం చాలామంది వలసలు వెళ్ళిన పరిస్థితి కూడా ఉంది. వలసలు వెళ్ళి ఉపాధి కోసం వెళ్ళారు. అటువంటి వాళ్ళకు కూడా ఈ సమాచారం సక్రమంగా అందలేదు. అసలు సర్ అంటే ఏంటో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. కాబట్టి ఈ సమయం పెంచాలి. ఆ సమయం పెంచి అర్హులందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునేలాగా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. కొంతమందికి పేపర్లు అందలేదు, చచ్చిపోయిన వాళ్ళు లిఫ్ట్ చేయరు కాలేదు, ఎక్కడికో వలస వెళ్ళిపోయిన వాళ్ళు తెలియదు. అందుచేత ఈ గడువుని పెంచాలని అవసరం ఉన్నది. అందుచేత ఏదో రకంగా ఈ గడువుని తగ్గించేసి ఓటర్ సంఖ్య తగ్గించాలనే ప్రయత్నంలో ఈ కుతంత్రాన్ని నుంచి బయటపడాలంటే ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాం. లేకపోతే దీని మీద మరొక కార్యక్రమం చేపట్టవలసిన అవసరం ఉంటుందని తెలియజేస్తూ ఒక హెచ్చరిక అనుకోండి, విజ్ఞప్తి అనుకోండి ప్రభుత్వానికి చేయడం జరుగుతుంది. ఓటర్ లిస్టులకి వీళ్ళు తర్జుమా చేసేటువంటి పరిస్థితి లేకుండా చేసేటువంటి ప్రక్రియ వల్ల సమస్యలు ఏర్పడతా ఉన్నాయి. ఈ రకంగా ముగించేస్తే సమగ్రమైనటువంటి ఓటర్ జాబితా తయారు కాదు. కాబట్టి మరో 30 రోజుల గడువును పొడిగించాలని చెప్పి ఈ కాకినాడ నగరంలో ఉన్నటువంటి అఖిలపక్షంగా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఎన్నికల కమిషన్ డిమాండ్ చేస్తూ 30 రోజులు గడువు పొడిగించాలని చెప్పి కోరడం జరుగుతోంది. ఈ మేరకు పౌర సంతకాలతోటి ప్రతి పార్కు దగ్గర, ప్రతి చర్చి దగ్గర, ప్రతి మసీదు వద్ద పౌర సంతకాలతోటి ఎన్నికల కమిషన్కి ఇప్పటికే గత 10 రోజులుగా ఫ్యాక్స్ ద్వారాగా, అదేవిధంగా ఆన్లైన్ ద్వారాగా, జీమెయిల్ ద్వారాగా ఈ యొక్క వినతి పత్రాలు పంపించడం జరుగుతూ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఓటర్లు ఎవరు కూడా ఓటు హక్కు కోల్పోయేటువంటి అవకాశం ప్రభుత్వం కల్పించకూడదు. అందుకని ఈ సర్ ప్రక్రియని మరో 4 రోజులు పొడిగించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికే సిపిఎం పార్టీగా ఎన్నికల కమిషన్కి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేఖ రాయడం జరిగింది. రాజకీయ పార్టీలన్నీ కూడా ఆ రకంగా ఈరోజు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ఎన్నికల కమిషను ఈ రాష్ట్రంలో జరుగుతున్న సర్ ప్రక్రియ గడువు పెంచి ఓటర్లందరికీ కూడా ఓటు హక్కును నిలబెట్టే విధంగా చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఓటుని సరిపోల్చి డిజిటలైజేషన్ చేయడం కూడా సిబ్బందికి, బిఎల్ఓలకి టైం ఎక్కువ తీసుకుంటూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ గడువు పెంచడం అవసరమని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఉద్యోగుల మీద ఒత్తిడి కాకుండా వాళ్ళు అన్ని ఓట్లను కూడా ఎన్యూమరేట్ చేసే విధంగా ఈరోజు సర్ ప్రక్రియ సజావుగా సాగే విధంగా సమయాన్ని పెంచాలని, మరో 4 రోజులు ఈ గడువు పెంచాలని చెప్పి నేను సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాను. నా పేరు ఎం రాజశేఖర్. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యార్థుల నైతికత విలువల సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. కాకినాడ రమణీపేటలో గల బ్రహ్మశ్రీ చాగంటి వెంకటేశ్వరరావు నివాసానికి రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఆయన కుమారుడు పంతం సందీప్ పార్టీ నాయకులతో వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి పలు విషయాలను చర్చించారు. ఈ కార్యక్రమంలో తదేకం ఫౌండేషన్ ప్రతినిధులు మేజర్ జన్గర్ సంజత్ విశ్వేశ్వరరావు, మాధవి, సుధాలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాలల రక్షణ సంక్షేమానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ సూచన. కాకినాడ రూరల్ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జిగా పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తిల నియామకం. రూరల్ టీడీపీ కార్యకర్తల్లో నూతనోత్సాహం. మత్స్యకారుల ఆదాయం పెంచడమే లక్ష్యం. జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆదేశాలు.
జగన్నాథపురంలో 23వ డివిజన్లో కార్పొరేషన్ కమిషనర్ పర్యటన. ప్రజలతో నేరుగా మాట్లాడి సమస్యలపై ఆరా. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం.